ఒక సంక్షోభం మన చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగుని ఎలా బయటపెడుతుందో తెలుసా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన కథనే చూడబోతున్నాం. ఇందులో దయ ఉంది, ద్రోహం ఉంది, అన్నింటికి మించి అసలైన విశ్వాసమంటే ఏంటో ఉంది. ఈ కథ మొదలయ్యేది ఒక రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు కాదు, తన స్వంత రాజ్యం నుంచే పారిపోతున్నప్పుడు. తను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒక పెద్ద తిరుగుబాటు వల్ల తన ప్రపంచమంతా తలకిందులైపోయింది. ఇక్కడే అసలైన నాయకత్వానికి, నమ్మకానికి ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది అన్మాట. సరే, ఈ మొదటి భాగంలో మనం దావీదు రాజు పతనం గురించి చూద్దాం. ఇది ఏదో బయట శత్రువుతో చేసే యుద్ధం కాదు, ఇది చాలా పర్సనల్. ఎందుకంటే ప్రజల మనసు గెలుచుకున్న తన సొంత కొడుకు అబ్షాలోము నుంచే ప్రాణాలు కాపాడుకోడానికి పారిపోతున్నాడు. ఇక్కడ దావీదు పడుతున్న బాధ, అవమానం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తలకప్పుకొని ఏడుస్తూ కొండెక్కుతున్నాడు. ఇది కేవలం ఒక రాజు ఓడిపోవడం కాదు, ఈ మొత్తం కథకు ఇదే ఎమోషనల్ సెంటర్ పాయింట్. ఎందుకంటే ఇలాంటి కష్ట సమయాల్లోలే కదా మన చుట్టూ ఉన్న వాళ్ల నిజస్వరూపాలు బయటపడేది. ఇక కథలో ఈ భాగంలో ఒక ఊహించని ట్విస్ట్ వస్తోంది. రాజు అంత బలహీనంగా ఉన్నప్పుడు ఒక ఆశాకిరణంలా ఒక వ్యక్తి కనిపిస్తాడు. కాని కష్టంలో ఉన్నప్పుడు కనిపించే ప్రతి సాయం నిజంగా మన మంచికేనా? ఇక్కడే మనకు మెఫీబోషేతు సేవకుడైన సీబా కనిపిస్తాడు. రాజుకి, తనతో ఉన్నవాళ్లకి అప్పటికి అత్యవసరమైన ఆహారం, పానీయాలు అన్నీ తీసుకొస్తాడు. పైకి చూస్తే ఇది భక్తితో, విశ్వాసంతో చేసిన గొప్ప సాయంలానే కనిపిస్తుంది. కాని కథలో ఇంకేదో ఉంది. ఇది అనుకోకుండా చేసిన సాయం కాదు, ఇదొక పక్కా ప్లాన్. సీబా వేసిన ప్లాన్లో 2 స్టెప్పులున్నాయి. ఫస్ట్, ఇలా కరెక్ట్ టైంలో సాయం చేసి నమ్మకాన్ని సంపాదించుకోవడం. ఆ తరువాత అదే నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేయడం. ఇక్కడే సీబా అసలు రంగు బయటపడుతుంది. రాజు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నాడు కదా. సరిగ్గా అదే టైం చూసి, అయ్యా, నా యజమాని మెఫీబోషేతు రాజ్యం మళ్ళీ నాకే వస్తుందని ఆశతో యెరూషలేంలోనే ఉండిపోయాడు అని ఒక అబద్ధం చెప్పేస్తాడు. ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ మీద వేసిన దెబ్బనమాట. మరి ఒక అబద్ధం అంత ఒత్తిడిలో ఉన్న మనస్సుని తాకితే ఏమవుతుంది? ఇప్పుడు మనం చూడబోయేది ఈ రెండిటి కలయిక వల్ల జరిగిన ఘోరమైన పరిణామాల గురించే. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం చాలా ఒత్తిడిలో, కష్టాల్లో ఉన్నప్పుడు మన ఆలోచనా శక్తి ఎలా పనిచేస్తుంది? ముఖ్యంగా ఇతరుల గురించొక అంచనాకొచ్చేటప్పుడు మన నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయి? ఆ ఒత్తిడికి దావీదు లొంగిపోయాడు. వెంటనే ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. అసలు మెఫీబోషేతు వైపు వాదనేంటో కూడా వినకుండా, సరే, మెఫీబోషేతుకున్న ఆస్తంతా ఇక నీదే అని సీబాకిచ్చేశాడు. ఇది తొందరపాటు తీర్పుకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూశారా? సీబా చెప్పిన ఒకే ఒక్క అబద్ధం అతనికి ఎంత పెద్ద లాభాన్ని తెచ్చిపెట్టిందో. ఒక పక్కా ప్లాన్తో, మోసంతో తన యజమాని ఆస్తినంతటినీ సొంతం చేసుకున్నాడు. కాని కథ ఎక్కడితో అయిపోలేదో. ఇప్పుడు క్లైమాక్స్కే వచ్చేశాం. తిరుగుబాటు చల్లారిపోయింది. దావీదు మళ్లీ రాజయ్యాడు. ఇక దాగి ఉన్న నిజాలు బయటకొచ్చే టైమొచ్చింది. ఇక చివరి అంకానికి వచ్చేశాం. దావీదు విజేతగా తిరిగొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, రాజు ముందు సీబా చెప్పిన అబద్ధం నిలుస్తుందా, లేక మెఫీబోషేతు చూపించిన రాజభక్తి గెలుస్తుందా? ఇది కాదా అసలైన విశ్వాసమంటే? ఆస్తి గురించి అడిగినప్పుడు మెఫీబోషేతు ఏమన్నాడో చూడండి. నా రాజు క్షేమంగా తిరిగి వచ్చాడు, నాకంతకంటే ఏం కావాలి, ఆస్తంతా అతనే తీసుకోనివ్వండి. అతని దృష్టిలో విలువేంటో చాలా స్పష్టంగా ఉంది. మనిషి ముఖ్యం, ఆస్తి కాదు. ఇక్కడ ఈ కథలోని అసలు కాంట్రాస్ట్ మనకు కనిపిస్తోంది. ఒకవైపు కేవలం డబ్బు, ఆస్తి కోసం మోసం చేసిన సీబా, ఇంకోవైపు అన్నింటికంటే బంధానికే విలువ ఇచ్చిన మెఫీబోషేతు. ఇది పేరాసకి, నిజమైన రాజభక్తికి మధ్య ఉన్న తేడాను కళ్ళు కట్టినట్టు చూపిస్తుంది. మనం ఎప్పటిదాకా ద్రోహం, తొందరపాటు తీర్పు, చివరికి అచంచలమైన విశ్వాసం, ఇలా అన్ని చూశాము. మరి ఈ పాత కథ నుండి ఈరోజు మన జీవితాలకి ఉపయోగపడే పాఠాలేమున్నాయి? ఈ కథ నుంచి మనం ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకోవచ్చు. 1. కష్టాల్లో ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఎంత ప్రమాదమో చూశాం. 2. మోసం వల్ల వచ్చే లాభాలు ఎప్పటికీ నిలవవు. ఇక ఆఖరిది, అన్నింటికంటే ముఖ్యమైనది, మన అసలైన ఆస్తి డబ్బు, వస్తువులు కాదు, మన సంబంధాలు, మన నిజాయితీ. ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈ మొత్తం కథలో
మనసుని బాగా కదిలించిన విషయమేది? సీబా పన్నిన పన్నాగమా, దావీదు తీసుకున్న తొందరపాటు నిర్ణయమా, లేక మెఫీబోషెతు చూపించిన నిస్వార్థమైన భక్త? ఏది ఎక్కువ ప్రభావితం చేసింది? ఇది మన సొంత జీవితంలో కూడా నమ్మకం, విలువల గురించి ఒకసారి ఆలోచింపజేస్తుంది.